నమస్తే. సినిమాల ప్యాటర్న్ మారింది. సినిమాలకు సంబంధించి స్టోరీ లైన్ కూడా మారిందని అనుకోవాలి. రొటీన్గా 6 పాటలు 3 ఫైట్లు కాకుండా కొత్తగా ట్రై చేస్తూ వస్తున్నారు సినిమా డైరెక్టర్లు. అయితే అదే కోవలో ఇప్పటిదాకా సీక్వెల్స్ నడిచాయి. ఇప్పుడు సీక్వెల్స్ కాదు, ప్రీక్వెల్స్ నడవబోతున్నాయి. మొత్తానికి ఒకటా రెండా, మొత్తానికి ఎన్ని ప్రీక్వెల్స్ స్టార్ట్ అవబోతున్నాయి? ప్రీక్వెల్స్ ఎరానా దీన్ని? సో ప్రీక్వెల్స్ ఎరా అని చెప్పి అనొచ్చా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎం సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పటిదాకా సీక్వెల్స్ నడిచాయి. ఏదన్నా ఒక సినిమా వస్తే సినిమాకి సంబంధించి చిన్న లీడ్ వదిలి ఆ లీడ్తో పాటు నెక్స్ట్ వచ్చే సినిమాలు మనం చూస్తున్నాం. సో అలాంటి కోవలోకి వస్తుంది సలార్ కావచ్చు, సలార్ 2 సీక్వెల్ రాబోతుందని కావచ్చు, దేవర కావచ్చు, దేవర సీక్వెల్ కావచ్చు. అదేవిధంగా మొన్నటిదా మనం చూసాం పుష్ప సీక్వెల్ చూసాం. సో ఈ సీక్వెల్స్ నడుస్తున్నటువంటి ఒక తరుణంలో ప్రీక్వెల్స్ ఎరా స్టార్ట్ అవుతుందా? ప్రీక్వెల్స్ అంటే గతంలో జరిగిందా? సో ముందుకెళ్లాల్సింది కాస్త వెనక్కి వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు? సో సినిమా పందా మారిందా అంటే ఏం చెప్తారు? అంటే సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు సాధారణంగా. ఫ్లాష్ బ్యాక్లో అతను ఏం చేసేవాడు అనేది ఆ కథని మన సినిమాలో చూసేస్తాం. అదే సినిమాలో మనం 2.5 అవర్స్లో ముందు కథ ఏందని చూసేస్తాం. అంటే ఇప్పుడు భాష ఫైట్ జరిగింది, ఇంటర్వెల్ ముందు ఫైట్ జరుగుతుంది, అతను విజృంభించి కొట్టేస్తాడు. అప్పుడు తమ్ముడు ఇంట్రాగేట్ చేస్తాడు, అసలు నువ్వు ఎవరు, బాంబేలో నువ్వు ఏం చేసేవాడివి అనగానే మనకి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం కదా. అలా ఈ సన్నివేశాల పరంగా, కథల పరంగా ఇప్పుడు డైరెక్టర్ కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ప్రీక్వెల్స్ స్టార్ట్ అయినాయి. మనం చాలా సినిమాలని త్వరలో రాబోయే కాలంలో చాలా సినిమా చూడబోతున్నాం కూడా. ప్రధానంగా ఏంటంటే లూసిఫర్ సినిమా, దాంట్లో ఖురేషీ అబ్రహాం వాళ్ళ క్లైమాక్స్లో చెప్పాడు కాబట్టి తను దుబాయ్లో డాన్గా ఉండేవాడు అనేది చెప్పారు కాబట్టి ఆ దుబాయ్లో ఏం చేసేవాడు, డాన్గా ఎలా మారాడు, ఆ స్టోరీతోనే మోహన్ లాల్ సినిమా రెడీ అయిపోతుంది. ఇది ముందుగా వచ్చే ప్రీక్వెల్స్లో ఇదే మొదటి సినిమా అనుకోవచ్చు మనం. గతంలో మనం చూసాం కాంతార కూడా చాలా పెద్ద ఫేమస్. ఆ సినిమాకి కూడా ప్రీక్వెల్ రాబోతుందని చెప్పి ఇంతకుముందే లీడ్ ఇచ్చేశారు, తొందరలో రిలీజ్ కూడా అని చెప్పేసి అన్న. దానికి సంబంధించి గ్లిమ్స్ కూడా చూసాం. చాలా అతివీర భయంకరంగా మనకి మనం చూస్తే రిషబ్ శెట్టి కనిపిస్తూ వస్తుంటాడు. సో ఇది ఓన్లీ తెలుగునాట కాకుండా అన్ని భాషల్లో ప్రీక్వెల్ స్టార్ట్ అయ్యి అనుకోవాలా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 పేరుతో రాబోతుంది. అది కూడా ప్రీక్వెల్లే. మనకి ఆ స్టోరీ అంతా చూసాం కాబట్టి గతంలో ఏం జరిగింది అనే దాని మీద వెళ్ళిపోయి ఆ కథను నడుపుతారు. అది కూడా చాలా పవర్ఫుల్గా దానికోసం ఫైట్స్ కోసం రిషబ్ శెట్టి కూడా చాలా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని సమాచారం. ఇప్పుడు లూసిఫర్ సినిమా ఏంటంటే గాడ్ ఫాదర్గా తెలుగులో వచ్చింది. మరి ఈ సినిమా తెలుగులో డబ్ చేసే అవకాశం ఉందా అంటే లేదు, అంటే రీమేక్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేద్దాం ప్లాన్తోనే L2 ఎంపురాన్ సినిమా రెడీ అయిపోతుంది. ముందు వచ్చే సినిమా L2 ఎంపురాన్నే. సో మొత్తానికి ఎన్ని సినిమాలు వరుసలో ఉన్నాయి? ఇప్పటిదాకా అన్ని సీక్వెల్సే చూస్తున్నాం, కానీ ప్రీక్వెల్స్ సంబంధించి లిస్టు 1-2తో అయిపోతుందా లేదా చాలా పెద్ద లిస్ట్? చాలా ఉన్నాయండి. భారతీయుడు 3 కూడా ప్రీక్వెల్ అంటున్నారు. అంటే సేనాపతి తండ్రి ఏం చేసేవాడు, స్వాతంత్ర సమరంలో వీళ్ళు ఏం పాత్ర ఏంటి, బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడారు, సేనాపతి అంత మర్మ విద్య నేర్చుకుని అంత పవర్ఫుల్గా ఎలా మారాడు అనేది భారతీయుడు 3లో చూపించబోతున్నారట. అయితే ఇక్కడ నాకు చిన్న అనుమానం కూడా ఉంది. ఏదైతే సీక్వెల్ సంబంధించి మనం చూసుకుంటే భారతీయుడు 1, భారతీయుడు 2 రాబోతుంది. భారతీయుడు 3 మాత్రం మళ్ళీ ప్రీక్వెల్గా మారబోతుంది అన్నప్పుడు కమల్ హాసన్ గారి గెటప్ కానీ, కమల్ హాసన్ గారికి సంబంధించిన వయసు కానీ చాలా తగ్గిపోవాలి. సో ఏలో తీసుకొని ఇవన్నీ మార్పులు చేయబోతున్నారా లేదా కమల్ హాసన్ గారి ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరైనా నటిస్తారంటే ఏం చెప్తారు? అంటే కమల్ హాసనే పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కమిటెడ్ ప్రాజెక్టే, కమల్ హాసన్ కమిటెడ్, శంకర్ కమిటెడ్ కాబట్టి సీక్వెల్ తీసి చేతులు కాల్చుకున్నాడు కాబట్టి ప్రీక్వెల్ చేస్తే చేతులు కాలకుండా లాభాలు పంట పండుతుందనే నమ్మకంతో కమల్ హాసన్ ఉన్నట్టున్నాడు కాబట్టి అది ఆ ప్రయోగం చేస్తాం, వెనక్కి వెళ్తున్నాడు. అంటే సేనాపతి తండ్రి వీరశేఖర్ అని కూడా పవర్ఫుల్ పాత్రగా చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి భారతీయ 3 కూడా రాబోతుందని చెప్పాలి. ఇక KGFకి వచ్చేసరికి యశ్ సంబంధించిన KGF 1, KGF 2 హిట్ అయిన సినిమాలు తెలుసు. ఇప్పుడు టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు, అది అయిపోవచ్చింది. దాని తర్వాత KGF 3 రాబోతుందట, అది కూడా ప్రీక్వెల్గా చేస్తున్నట్టు సమాచారం. అంటే 78 నుంచి 81 మధ్యలో రాకీ ఏం చేసేవాడు, అతని జీవితం ఏంటి అనేది ఈ KGF 3లో ఉంది. అంటే సినిమాలోనే ఫ్లాష్ బ్యాక్ బదులు ఒక ప్రీక్వెల్ తీసి మన మీద వదులుతున్నారని చెప్పాలి. ఇది ఒక ప్రయోగం అనుకోవాలో లేకపోతే ఏం తెలియదు, కానీ సక్సెస్ అయిందనుకోండి ఇక ఇదే పద్ధతిలో మళ్ళీ వెళ్ళిపోతారు సక్సెస్ అయితే. ఇక దీంతోపాటు బింబిసారాలు అంటే ఫ్యూచర్లోకి వస్తాడు కళ్యాణ్ రాము, వశిష్ఠ డైరెక్షన్లో జరిగిన సినిమా అది. కానీ దీంట్లోకి ఏంటంటే మళ్ళీ పాస్ట్లో గతంలోకి వెళ్ళిపోతాడట ఆ పాత్ర. అది ఇప్పుడు అనిల్ పాదూర్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు. అంటే వశిష్ఠకి అవకాశం కాకుండా వశిష్ఠ ఏంటంటే చిరంజీవి గారి సినిమాలో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ రామ్ కూడా ప్రీక్వెల్ మీదే కళ్యాణం దృష్టి కూడా పడింది. ఇంకా వచ్చేసరికి ఇక కా సినిమా మన రీసెంట్గా స్టార్ట్ అయింది,
అది కూడా కృష్ణగిరి అనే ఊళ్ళో ఆ ఊరు పరిస్థితి ఏంటి, ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఆ యాంగిల్లోనే. ఇప్పుడు ఈ సినిమాలు చూసిన దానికన్నా అంతకుముందు ఏం జరిగింది, ఆ కృష్ణగిరి ఊర్లో అసలు ఏం జరిగేది అనే కథాంశంతో కార్టు అనేది ఉండబోతుంది. అది కూడా ప్రీక్వెల్ అని చెప్పి అంటున్నారు. ఇక దాంతోపాటు మనకి కాంతార తెలిసిందే. ఇట్లా వరుస పెట్టి వచ్చే సినిమాలన్నీ కూడా ప్రీక్వెల్సే వస్తున్నాయి చాలా వరకు. దీంతోపాటు సీక్వెల్స్ మీకు తెలిసిందే, సలార్ 2 ఉంది, వార్ 2 ఉంది, మరి దేవర 2 రాబోతుంది, కల్కి 2 రాబోతుంది. అంటే ఇవి ఎన్ని సీక్వెల్స్ ఎన్ని ఉన్నాయో ప్రీక్వెల్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో మొత్తానికి తెలుగు సినిమానే కాదు, పూర్తిగా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ కూడా చేంజ్ అవబోతున్నాయి. కాకపోతే బాలీవుడ్ ఒక ట్రై చేయలేదని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు చదివిన లిస్టులో ఏది కూడా బాలీవుడ్ సినిమాలు లేవు, ఏమంటారు? బాలీవుడ్ వాళ్ళు కూడా చేసి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అలవాటే కదా. వాళ్ళు బ్రహ్మాస్త్రాలకి సక్సెస్ అయి ఉంటే వాళ్ళు సాహసాలు చేసేవాళ్ళు. వార్ 2 రాబోతుంది, బాలీవుడ్లో కూడా వార్ 2 రాబోతుంది. ఇక్కడ ఏం లేవు, ప్రీక్వెల్స్ లేవు. ప్రీక్వెల్స్ సక్సెస్ అయిందనుకోండి, మళ్ళీ వార్ 2 వార్ 3 తీసి ముందు స్టోరీని తీసుకోవచ్చు, చెప్పలేము కూడా. కాబట్టి ఇది రాదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి సక్సెస్ ఫార్ములా ఏదైనా సరే సినిమా ఫీల్డ్లో సక్సెస్ వెంట పరుగు పెడతా ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాకపోతే పవర్ఫుల్ పాత్రలు అయితే రాబోతున్నాయి. ఇప్పుడు సేనాపతి పాత్ర పవర్ఫుల్ పాత్రే. మీరు కాంతారాలో రిషబ్ శెట్టి అద్భుతమైన నటన కనబరిచాడు. కేజీఎఫ్ యశ్ కూడా అందరూ సక్సెస్ఫుల్గా పేర్లు వచ్చిన హీరోలు వీళ్ళందరూ కూడా. ఎవరు తక్కువలేం కాదు. తక్కువలు ఎవరైనా ఉన్నారంటే మనకి కిరణ్ అబ్బవరమే. కాసిన మొత్తం పేరు వచ్చింది కాబట్టి కార్టు మీద క్రేజ్ ఉంటుంది ఖచ్చితంగా. చూద్దాం సార్, మొత్తానికి సీక్వెల్స్ లాగానే ప్రీక్వెల్స్ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని, మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి ఆశిద్దాం. నమస్తే.